ఆరోగ్య రంగంలో మార్పులు తీసుకురావాలి. నిరుపేదలకు సూపర్ స్పెషాలిటీ స్థాయిలో వైద్య సేవలు అందించాలి. ఇవి రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలు. దానికి తగ్గట్లుగానే చర్యలు చేపడుతోంది. సనత్ నగర్ లో రెడీ అయిన డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హాస్పిటల్ ఇందుకు సాక్ష్యం. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఈ ఆసుపత్రిని ప్రారంభించనున్నారు. మరి టిమ్స్ లో అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక సదుపాయాలేంటి? దాదాపుగా 1000 పడకల సామర్థ్యంతో నిర్మించినటువంటి సనత్ నగర్ టిమ్స్ 3 బ్లాకులుగా పబ్లిక్కి అందుబాటులోకి రానుంది. గాంధీ, ఉస్మానియా, నీలోఫర్ లాంటి నిమ్స్ లాంటి పెద్ద ఆసుపత్రుల పైన పెద్ద భారాన్ని తగ్గించడంలో భాగంగా నగరం నలుదిక్కులా నిర్మాణం అవుతున్నటువంటి టిమ్స్ ఆసుపత్రుల్లో సనత్ నగర్ టిమ్స్ మొదటగా ఇప్పుడు అందుబాటులోకి రాబోతోంది. దాదాపుగా 1126 కోట్ల వ్యయంతో దాదాపు 1000 బెడ్లతో హాస్పిటల్ అయితే నిర్మాణం అయింది. 53 ఎకరాల క్యాంపస్లో పూర్తిగా 22.5 ఎకరాల్లో ఈ ఆసుపత్రి పూర్తి స్థాయిలో నిర్మాణం చేశారు. పార్కింగ్ ప్లేస్తో పాటుగా ఆసుపత్రి ప్రాంగణం అంతా కూడా విశాలంగా కార్పొరేట్ స్థాయి ఆసుపత్రులకు ధీటుగా ఈ ఆసుపత్రి నిర్మాణం అనేది పూర్తి స్థాయిలో నిర్మించడం జరిగింది. బయట ఇంత మంచిగా కనిపిస్తున్నటువంటి సనత్ నగర్ టీమ్స్ లోపలికి వెళ్తే ఎట్లా ఉంటుంది, ఎమర్జెన్సీ కావచ్చు, ABC 3 బ్లాకులుగా అందుబాటులో ఉన్నటువంటి ఈ సనత్ నగర్ టీమ్స్ లోపల ఎట్లాంటి సేవలు ఉన్నాయి, ఎన్ని ఆపరేషన్ థియేటర్స్ ఉన్నాయి, ఎన్ని బెడ్స్ ఉన్నాయి అనే అంశాలకు సంబంధించి ఒకసారి లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. 1126 కోట్ల రూపాయల వ్యయం, 22.67 ఎకరాల విస్తీర్ణం, 1000 పడకలు, 37 విభాగాలు. ఇవాల్టి నుంచి అందుబాటులోకి రానున్న సనత్ నగర్ టిమ్స్ హాస్పిటల్ విశేషాలివి. అత్యాధునిక మెడికల్ ఎక్విప్మెంట్, వరల్డ్ క్లాస్ ఆపరేషన్ థియేటర్లు, రోబోటిక్ చికిత్సల కోసం అవసరమైన అధునాతన వైద్య పరికరాల్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ ఆసుపత్రిలో జనరల్ ట్రీట్మెంట్ తో పాటు గుండె సంబంధిత వ్యాధులకి చికిత్సలు అందిస్తారు. అవయవ మార్పిడి కోసం ప్రత్యేకంగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ని అభివృద్ధి చేశారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ని EPC విధానంలో నిర్మించే బాధ్యతని తెలంగాణ ప్రభుత్వం మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ కు అప్పగించింది. సివిల్ నిర్మాణాలతో పాటు మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ వ్యవస్థలు, ఆధునిక వైద్య పరికరాలు, అత్యాధునిక సాంకేతిక సదుపాయాల్ని MEIL సమకూర్చింది. ఆసుపత్రిని ప్రభుత్వం 3 ప్రధాన బ్లాకులుగా నిర్మించింది. ఏ బ్లాక్ లో అత్యవసర వైద్య సేవలతో పాటు 15 ఆపరేషన్ థియేటర్లు, 30 ICU బెడ్లు, సెంట్రల్ స్టెరైల్ సర్వీస్ విభాగం ఉన్నాయి. ఏ బ్లాక్ ఎమర్జెన్సీ దగ్గర ఉన్నాము. ఎమర్జెన్సీలో ప్రస్తుతం ఎంట్రీ రాగానే ఫస్ట్ డాక్టర్ మర్రి చెన్నారెడ్డి టిమ్స్ సనత్ నగర్ అనే పేరుతో రిసెప్షన్ ఏరియా ఉంది. ఆసుపత్రి మొత్తానికి ఈ బిల్డింగే పూర్తిగా ఒక గుండె పట్టు లాంటిది అనమాట, అయ్యు పట్టు లాంటిది. ఎందుకంటే ఇక్కడే మ్యాక్సిమం ఎమర్జెన్సీ సేవలు అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. సో ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇక్కడ వచ్చినటువంటి ప్రతి పేషెంట్ ఎవరైనా కూడా ఎమర్జెన్సీ కింద వచ్చినటువంటి ప్రతి పేషెంట్ కూడా ఇక్కడ లోపలికి తీసుకెళ్తారు. లోపల దాదాపుగా 8 బెడ్స్తో ICU, వెంటిలేటర్తో పాటుగా అన్ని రకాలైనటువంటి వైద్య సేవలు, ప్రతి ఒక్క చెకింగ్, డయాగ్నోస్టిక్ సంబంధించినటువంటి సేవలన్నీ కూడా ఎమర్జెన్సీ బ్లాక్లో అందుబాటులో ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది. సో పూర్తిగా ఏ బ్లాక్ సనత్ నగర్ టిమ్స్ అనేది ఏ బ్లాక్ అనేది ఆయు పట్టు లాంటిదని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ప్రతి దగ్గర ఆక్సిజన్ పాయింట్తో పాటుగా వెంటిలేటర్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. మొత్తం సనత్ నగర్ టిమ్స్ మొత్తానికి 16 ఆపరేషన్ థియేటర్స్ ఉన్నాయి. 15 ఆపరేషన్ థియేటర్స్ ఈ ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఏ బ్లాక్లోనే ఉన్నాయి. ఇక్కడ దాదాపుగా 1000 బెడ్లతో సనత్ నగర్ టిమ్స్ నిర్మాణం జరిగితే 300 బెడ్స్ దాదాపుగా ఏ బ్లాక్లోనే మనకు అందుబాటులో ఉండబోతున్నాయి. ఈ లైన్లో ఉన్నటువంటి కారిడార్లో ఉన్నటువంటి 4 ఆపరేషన్ థియేటర్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. అత్యాధునికమైనటువంటి సెన్సార్ టెక్నాలజీతో హ్యాండ్ అక్కడ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా డోర్ ఓపెన్ అయిపోతుంది. ఒకసారి మనం చూడొచ్చు లోపల ఆపరేషన్ థియేటర్ ఏ విధంగా ఉందో మనం గమనించవచ్చు. పూర్తిగా అత్యాధునికమైనటువంటి టెక్నాలజీతో మనకి ఆపరేషన్ థియేటర్ అందుబాటులో ఉంది. ESH సంబంధించినటువంటి కావచ్చు, లేకపోతే మెడికల్ టూరిజంని పెంచే విధంగా ఈ ఆసుపత్రి పూర్తిగా నిర్మాణం అయింది. B బ్లాక్ లో OP రిజిస్ట్రేషన్, సెంట్రల్ ఫార్మసీ, కార్డియాక్ ఆపరేషన్ థియేటర్, లీనాక్ ఆధారిత న్యూక్లియర్ మెడిసిన్ విభాగంతో పాటు 2 క్యాత్ ల్యాబ్లు ఏర్పాటు చేశారు. C బ్లాక్ లో రేడియాలజీ, పాథాలజీ ల్యాబ్లతో పాటు సాధారణ, ప్రైవేట్ వార్డులు, VIP సూట్లు ఉన్నాయి. B బ్లాక్ అనేది OP సేవలు, అదేవిధంగా ఫార్మసీ సేవలకి ముఖ్యంగా ఈ బిల్డింగ్ ఉపయోగపడుతుంది. పూర్తిస్థాయిలో మనం చూడొచ్చు 9 కౌంటర్స్తో OP సేవలు అందించేందుకు కౌంటర్స్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మీరు చూస్తున్న ఈ లైన్ అంతా కూడా ఫీమేల్ కోసం ఉన్నటువంటి కౌంటర్స్ అయితే, ఇటువైపు బేస్మెంట్కి యువతల వైపు ఉన్నటువంటి కౌంటర్స్ మాత్రం పూర్తిగా మేల్ కోసం లైన్లలో వేచి ఉండి ఆ OP స్లిప్ తీసుకునేందుకు, అపాయింట్మెంట్ తీసుకునేందుకు ఈ కౌంటర్స్ అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. B బ్లాక్ అనేది OP సేవలకి, అదేవిధంగా డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకోవడానికి, ఫార్మసీ కోసం, ఆ తర్వాత
క్యాత్ ల్యాబ్ అంటే గుండె సంబంధిత వ్యాధులకు చికిత్స అందించడం కోసంతో పాటుగా ఎక్సలెన్స్ కింద ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్, అదేవిధంగా గుండె సంబంధితటువంటి ఆపరేషన్ చేసేందుకు ఒక ఆపరేషన్ థియేటర్ని కూడా బి బ్లాక్లో అందుబాటులో వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అటు పక్కన సి బ్లాక్ ఉంటుంది. సి బ్లాక్లో కూడా మెడికల్ టూరిజం కోసం, విదేశాల నుంచి వచ్చేటువంటి టూరిస్టుల కోసం, అదేవిధంగా విఐపీల కోసం, అదేవిధంగా ఈ స్కీమ్లు అంటే ఆరోగ్యశ్రీ కావచ్చు, ఈఎస్హెచ్ కావచ్చు, అలాంటి వారి కోసం ప్రత్యేకంగా మెడికల్ వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచేందుకు సి బ్లాక్ని అయితే అందుబాటులో ఉంచినటువంటి పరిస్థితి. సనత్ నగర్ టీమ్స్ ని ప్రధానంగా 4 రకాల సూపర్ స్పెషాలిటీ సేవలకి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా తీర్చిదిద్దారు. ఇక్కడ కార్డియాక్, నెఫ్రాలజీ, యూరాలజీ, అవయవ మార్పిడి, ట్రామా విభాగాల్లో అత్యాధునిక వైద్య సేవలు అందించనున్నారు. ఇక ఈ ఆసుపత్రిని 2 విడతల్లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది ప్రభుత్వం. ప్రస్తుతానికి 28 వైద్య విభాగాలు సేవలు అందించనున్నాయి. వీటిలో 11 సూపర్ స్పెషాలిటీ, 11 బ్రాడ్ స్పెషాలిటీ, 6 డయాగ్నోస్టిక్స్ డిపార్ట్మెంట్లతో పాటు అనుబంధ విభాగాలున్నాయి. మిగతా 9 డిపార్ట్మెంట్లని త్వరలోనే ప్రారంభించే అవకాశం ఉంది. ఇప్పటికే 16 థియేటర్లు సిద్ధం చేశారు. మరో 16 థియేటర్లని స్టాండ్ బైగా ఉంచారు. హాస్పిటల్లో మందులు, శాంపిల్స్ వేగంగా పంపడానికి న్యూమాటిక్ షూట్ సిస్టమ్ ఉంది. ఇక నిమ్స్ మాదిరిగానే టిమ్స్ కూడా స్వయం ప్రతిపత్తి హోదాతో సేవలు అందిస్తోంది. ఈ సనత్ నగర్ టీమ్స్ అయితే అందుబాటులోకి వచ్చింది. 2 దశల్లో 500 బెడ్లతో మొదటి దశ అందుబాటులో ఉంటే మరొక 500 బెడ్లతో మరొక కొన్ని రోజుల తర్వాత పూర్తిస్థాయి సనత్ నగర్ టీమ్స్ అయితే అందుబాటులోకి రానుంది అనేది వైద్య అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ డిపార్ట్మెంట్ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ టి శ్రీనివాస్తో ఎలందరెడ్డి, టీవీ 9, సనత్ నగర్ టీమ్స్ ఆసుపత్రి నుంచి.